ప్రభుత్వం సింగూరు డ్యాం నుండి మెదక్ జిల్లాకు నీళ్లు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికీ రైతులకు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో సమయానికి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకున్నారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రిపేరు పేరుతో నీటిని వృధా చేసి రైతుల కడుపు కొడుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓకే మేడం. మెదక్ జిల్లా రైతుల పక్షాన మరి మానవ హక్కుల కమిషన్ గారి దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించిన సింగూరు డ్యామ్ ఉందో ఆ డ్యామ్లో నీళ్ల మీద మెదక్ జిల్లా వాసులకు రైతులకు హక్కు ఉన్నప్పటికీ కూడా మరి ప్రతిసారి కూడా 2 సంవత్సరాలుగా నీళ్లను అడుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. గతంలో గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు సింగూరు నీళ్లను గణపురం ఆనకట్టుకు నిజాం సాగర్ కు టైం ప్రకారము స్పెల్ ప్రకారము నీళ్లనిచ్చి పంటలను కాపాడిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. రైతులను కాపాడుకున్న ఘనత గౌరవ కేసీఆర్ గారిది. సింగూరులో నీళ్లున్నప్పటికీ కూడా మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా రైతులకు ఇబ్బందులు ప్రారంభమైనాయి. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, పెట్టుబడి లేదు. అయినప్పటికీ కూడా రైతులు పంటలు వేసుకుంటే సింగూరు నుండి రావాల్సిన నీళ్లను మాత్రం విడుదల చేయట్లేదు. రిపేర్ పేరుతోని ఇప్పటికే దాంట్లో ఉన్న నీటినన్నిటి కూడా వదిలి దాదాపు 10 టీఎంసీల నీటిని దారాదత్తంగా వదిలేయడం జరిగింది. కానీ రిపేర్ మాత్రం ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయలేదు. మరి ఇప్పుడు లాస్ట్ తరి కావాల్సిన అవసరం ఉంది. అక్కడ దాదాపు మంజీరకు 2 వైపులా ఉన్న పంటలను కాపాడాలంటే, ఆ మెదక్ సంబంధించిన రైతులను కాపాడుకోవాలంటే తప్పకుండా ఇప్పుడు లాస్ట్ తడి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కానీ గవర్నమెంట్ కు రిప్రజెంట్ చేసిన అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన నిన్న గౌరవ కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది. సుంటా లక్ష్మారెడ్డి గారు అసెంబ్లీలో రేజ్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మా రైతులను కాపాడడానికి గవర్నమెంట్ మాత్రం నీటిని రిలీజ్ చేయడానికి సిద్ధంగా లేదు. అధికారులు సిఈ గారు కానీ మిగతా అధికారులందరూ కూడా విజిట్ చేసి అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంది. 7.39 టీఎంసీల వాటర్ సింగూరులో ఉంది. ఓన్లీ కావాల్సింది రైతులకు 0.3 టీఎంసీ మాత్రమే. 0.3 టీఎంసీ నీటిని విడుదల చేయడానికి వెనకంజ వేస్తా ఉన్నది. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి రైతులకు రైతు బంధు లేదు. ఒకేసారి రైతు బంధు వేసిండ్రు. ఇప్పటి వరకు రైతు బంధు లేదు. యాప్ అని చెప్పి యూరియా కోసం యాప్ అని పెట్టిండ్రు. ఆ యాప్ లో ఎక్కడ యూరియా దొరుకుతుందంటే అక్కడ ఉన్న రైతులు పక్క నియోజకవర్గాలకు పక్క జిల్లాలకు, ఆ జిల్లా యూనిట్గా ఉంది కాబట్టి జిల్లాలో ఎక్కడ యూరియా ఉంటే అక్కడ పోయి తెచ్చుకోవాలంటే ఆటోకు 1000 రూపాయల ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి అంత యూరియా తీసుకొచ్చి పంటలకు వేసుకొని పండించుకుంటే లాస్ట్ తరి ఇవ్వకుండా ఎండబెడతా ఉన్నారు. దాదాపు 20,000 ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రైతులందరూ ఆందోళనకరంగా ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు. అన్నమో రామచంద్ర అని అడుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజు కేవలం ఒక గ్రామానికి 2 గ్రామాలకు సంబంధించిన రైతులు మాత్రమే కొద్దిమంది రావడం మాత్రమే ఉంది. అక్కడికి వెళ్తే మాత్రం నీళ్లు కావాలని చెప్పి ఆందోళనతో ఇబ్బంది పడే రైతులు చాలా మంది మెదక్ జిల్లాలో కనబడతా ఉన్నారు. మంజీరకు ఇరువైపులా అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నల్లా తిప్పినట్టుగా వచ్చేటి సమయానికి నీళ్ళు వచ్చేటి 0.3 టీఎంసీలను స్పెల్ వారీగా పంటలకు అందించిన ఘనత గౌరవ కేసీఆర్ గారిదైతే వచ్చినప్పటి నుండి